ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. On behalf of Hosanna Ministries, my heartfelt greetings to everyone in the precious name of our Lord Jesus Christ. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు. In the Bible, there's a lot of kings mentioned. యూదా ప్రజలకు కొంతమంది, అలాగే ఇశ్రాయేలీయులకు కొంతమంది పరిపాలన చేశారు. Some ruled over the Jews and some ruled over the Israelites. వారిలో యూదా ప్రజలను పరిపాలించిన రాజుల్లో శ్రేష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి రాజు హిజ్కియా రాజు. Among them, a person of excellence was King Hezekiah. ఈ హిజ్కియా యొక్క జీవిత చరిత్రలో కొన్ని అనుభవాల్ని ఈ పూట మనం ధ్యానిద్దాం. Today, let's reflect upon some experiences from the life of Hezekiah. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వాక్యాన్ని నేను చదువుతాను. I'll read out from the second book of Chronicles, chapter 32, verse 30. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును అభివృద్ధి పొందెను. And Hezekiah prospered in all his works. ఈ వాక్య భాగంలో తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అనే మాట చాలా శ్రేష్టమైంది. In this verse, the words in all his works are very precious. అనేక కార్యక్రమాలని మనం పూనుకుంటూ ఉంటాము. We also plan to do so many things. కొన్ని సఫలం కావచ్చు, మరి కొన్ని విఫలమైపోవచ్చు. Some may be successful and some may fail. కొన్నింటిలో మంచి శ్రేష్టమైన ఫలితం దక్కవచ్చు, ఫలితం రాకపోవచ్చు. In some cases, you might achieve a good result, and in some cases, you might not. కానీ హిజ్కియా జీవితంలో అలా కాదండి. But Hezekiah's life was not like that. తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు, In every task he undertook, అవి సఫలమవుతూ వచ్చాయట. they became successful. ఇది ఒక వింతైన ఆశ్చర్యకరమైన అనుభవం అండి. This is a strange, blessed, and a surprising thing. చూడండి, Look here. ఇందులో దేవుడు అతని కార్యములను సఫలం చేయడంలో కారణాలు లేకపోలేదు. There are reasons why God made his work successful. ఏమై ఉంటాయి ఆ కారణాలు? What could those reasons be? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు కొన్ని వాక్య భాగాలు చూపిస్తాను. I'll show you some of the Bible verses. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే 32వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. In the same second book of Chronicles, chapter 32, I'll read out the 7th verse. Be strong and courageous. Don't be afraid or discouraged because of the king of Assyria or his mighty army, for there is a power far greater on our side. అంటే ఈ వాక్య భాగంలో మనకు హిజ్కియాని ఎలా గుర్తించగలము? So how can we identify Hezekiah in this part of scripture? అతడు తమ దేవునిని పూర్ణంగా ఎరిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. He comes across as a person who had complete knowledge of God. అంతగా తమ దేవునిని ఎరిగి ఉన్నాడు గనుకయే It is because he knew God to such extent. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అధైర్యపడట్లేదండి. He is not discouraged when such tough and complex situations arise. తన ప్రజల్ని ధైర్యపరుస్తున్నాడు. He is encouraging his people. తన ప్రజలకు ఊరట కలిగిస్తున్నాడు. He is reassuring his people. అష్షూరు రాజు సైన్యం కంటే మనకున్న సహాయము ఎక్కువ అని చెప్తున్నాడు. He is saying that the army we have is greater than that of king of Assyria. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, మన కార్యములు సఫలం అవ్వాలి అని అనుకుంటే, for our works and plans to be మనం successful, ప్రారంభించే ప్రతిదీ కూడా మంచి ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని అనుకుంటే, if we want everything we begin to give a good result, మొట్టమొదటిగా మనకు కావాల్సింది the very first thing we need is మనం ఆరాధించే ప్రభు ఎవరో మనకు తెలియాలండి. we must know who our God that we worship is. మనం ఆరాధించే దేవునిలో ఉన్న శక్తి మనకు తెలియాలండి. We must know the power in the God we worship. ఆయన మహిమ ప్రభావములను గుర్తించగలిగిన వ్యక్తులు కావాలండి. We must be the people who recognize his glorious power. ఈ రోజున మనకు ఆ దేవుని శక్తి తెలియకే Today, because we are ignorant to his power, మనము అటు ఇటు పరుగులు తీస్తుంటాము. we keep running around here and there. మనుషుల వైపు మనసు పెడుతుంటాము. We turn our hearts to people.
శక్తివంతులు, భూసాములు, ఆసాములు అయిన వారిని ఆశ్రయిస్తుంటాము. We tend to rely on the powerful and the landlords and the landowners of this world. తుదకు మిగిలేది ఏంటంటే అపజయమే. And finally, all that's left is failure. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, ఇక్కడ హిజ్కియా ఎలాంటి వాడు అనంటే here the kind of person Hezekiah తమ is. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. He looks as the one who knows his God. మన పితరుల జీవిత చరిత్రలో కూడా మనం చదివినప్పుడు When we read about the lives of our ancestors, వారు ఆరాధించే దేవుని యొక్క శక్తిని గుర్తించి విజయాన్ని పొందిన విజయ వీరులుగా కనిపిస్తారు. we see them as the victorious heroes who won by recognizing the power of the God they worship. దానియేలును అడగండి. Ask Daniel. నా దేవుడు మర్మములను బయలుపరచు దేవుడు అంటాడు. My God is the one who reveals secrets, he says. యోబును అడగండి. Ask Job. నా విమోచకుడు సజీవుడు అంటాడు. My Redeemer is alive, he says. మరి పేతురును అడగండి. And ask Peter. నిత్య జీవము గల మాటలు గలవాడవయ్యా అంటాడు. He holds the words of eternal life, he says. మన పితరులు ఎవరిని అడిగినా కూడా Our ancestors could be anyone. వారి యొక్క విజయానికి కేంద్రం ఏంటి? What is the center of their success? వారు ప్రభువుని అంత పూర్ణంగా ఎరిగిన వారు గనుక It is because they knew God to that extent వారికి విజయం కలుగుతూ వచ్చింది. that they kept succeeding. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరుడారా, To the person hearing these words, మీరు ఏ విషయంలో మీకు జయము కావాలి అని అనుకున్నా, whichever matter you desire victory మీ in, కార్యముల యందు మీరు సఫలము కావాలి అని అనుకుంటే, if you wish for success in your works, మీరు పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు మీరు వృద్ధి నొందాలి అని అనుకుంటే, if you want improvement in every effort you make, ఆరాధించే దేవుడు ఎవరు అనేది మనకు తెలియాలి. we should know who is the God we worship. ఆ ప్రభు యొక్క శక్తి సామర్థ్యతలను మనం ఎరిగిన వారమై ఉండాలి. We need to be aware of our Lord's strengths and abilities. రెండవ అనుభవాన్ని నేను చెప్తాను. I'll tell you about the second experience. దినవృత్తాంతాల రెండవ గ్రంథం Second book of Chronicles, 29వ అధ్యాయం chapter 29. 3వ వాక్యాన్ని చదువుతున్నానండి. I'm reading the third verse. In the first year of his reign, in the first month, he opened the doors of the house of the Lord and repaired them. ప్రియులారా, చూడండి వాక్యంలో Look in this verse. ఆయన రాజుగా అభిషేకింపబడిన మొదటి సంవత్సరం మొదటి నెలలో చేసిన మొదటి కార్యం ఏంటంటే, The work he did in the first year's first month after being anointed as a king is యెహోవా మందిరపు తలుపులు తెరచి దాన్ని బాగు చేశాడంట. that he opened the doors of the house of the Lord and repaired them. ఆయన రాజు కదా, He was a king, ఆయనకి right? పరిపాలనలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కదా. He certainly had a number of duties in his rule, didn't he? ప్రజలను సంతోషపరచాలి కదా. He had to please people, right? ప్రజలను ప్రీతిపరచడానికి ఎన్నో కార్యకలాపాలు చేపట్టాలి కదా. He had to take up numerous projects to satisfy the citizens, right? కానీ ఒక రాజరికంలోనికి వచ్చిన మొట్టమొదటిగా ఆయన ఆశించిన ఆశ ఏంటి? But what was the very first desire once he began his rule? దేవుని మందిరపు తలుపులు తెరచి దాన్ని బాగు చేయడం. To open the door of Lord's house and repair them. దేవుని మందిరం యొక్క విశిష్టతను కోరుకునే వ్యక్తి అండి. The person who desired the glory of God's house. దేవుని మందిరం యొక్క ఆశీర్వాదాన్ని గుర్తించిన వ్యక్తి అండి. The person who recognized the blessings of God's temple. దేవుని మందిరములో ఉన్న మేలులు ఎలాంటివో ఎరిగిన వ్యక్తి అండి. The person who could recognize the nature of goodness in God's temple. ఆ మందిరపు తలుపులు మూయబడి ఉండకూడదు. The temple's doors shouldn't stay closed. మందిరం యొక్క తలుపులు మూయబడి అక్కడ జరగవలసిన శ్రేష్టమైన దైవ సంబంధమైన ఆరాధనలు ఆపివేయబడకూడదు. The doors of that temple must not stay closed, nor the divine worship of God should stop. పరిశుద్ధ పౌలు అంటాడు, Saint Paul says, మనమే ఆ దేవుని ఆలయము, we are the very temple of God. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, That you are God's temple. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని That God's spirit lives in you. మీరు ఎరుగరా? Don't you know? నిజమే. It's true. ప్రియులారా, My dear ones, మనమే దేవుని మందిరము అన్నప్పుడు if we are the temple of God, ఈ మందిరం యొక్క తలుపులు మూయబడి ఉండకూడదండి. the doors of this temple mustn't be closed. మన హృదయాలు మూయబడి ఉండకూడదండి. Our hearts mustn't stay closed. ఆ హృదయంలో జరుగుతూ ఉండవలసిన ఆ స్తుతి ఆరాధనలే కానీ, నైవేద్య బలి అర్పణలే కానీ అవి నిత్యము జరగవలసినవి. The worship that's supposed to happen in our hearts or the burnt offerings, they should be happening constantly.
దేవుని మందిరములో ఉండవలసిన ఆ వెలుగు, the light that should be in God's temple, స్తుతి ఆరాధనలు, the worships, దైవ సంబంధమైన కార్యక్రమాలు the divine activities, ఎప్పుడైతే మనకు దూరం అవుతాయో the moment we lose them, అప్పుడే మన కార్యాలు కూడా విఫలమవుతాయండి. that's when our works will also fail. మనం వేసిన అడుగు నేతిలో పడదు. Our steps will not become a reality. మనం వెళ్ళే మార్గం మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. The paths we take won't be beneficial for us. మనం తలంచే తలంపులు అవి ఫలభరితంగా ఉండవు. Our thoughts will not be fruitful. మనం శ్రమ పడేది కనబడుతుంది కానీ ప్రతిఫలం కానరాని దుస్థితికి దిగజారిపోవలసి వస్తుందండి. Our hard work is visible, but we would sink to a place where there is no reward మీరు ఏ స్థితిలో seen. ఉన్నారు ఈ రోజున? What is your condition today? కన్నీళ్లలో కాపురం చేస్తున్నారా? Are you living a tearful life? ఆవేదనలతో నలిగిపోతున్నారా? Are you being crushed by agony? శ్రమించి శ్రమపడి ఫలితం పొందలేని పరిస్థితుల్లో ఉన్నారా? Are you in a situation where you labor but fail to see the results? దానికి కారణం The reason నీ హృదయపు తలుపు మూయబడి ఉంది. is that the doors of your heart are closed. నీ హృదయంలో ఉండవలసిన దైవ సంబంధమైన కార్యక్రమాలు ఆగిపోయాయి. The divine duties meant for your heart have stopped. ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన కార్యక్రమాలు నీ హృదయంలో నివసించట్లేదు. The spiritual and divine matters are not in your heart anymore. లోక సంబంధమైన కార్యక్రమాలతోనూ With the worldly activities, లోక సంబంధమైన భ్రష్టత్వానికి సంబంధించినటువంటి అనుభవాలతోనూ with the experiences of worldly immoralities, హృదయం మూయబడి చీకటి కమ్మింది. the heart is shut and darkness has taken over. ఈ చీకటి కమ్మిన హృదయపు ఆలోచనలన్నీ కూడా సఫలము కావు. All the thoughts of this kind of darkened heart won't be successful. చీకటి కమ్మిన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన మనకు ఆవేదనగా మార్చబడుతుంది కానీ ఆనందాన్ని కలిగించదు. The thoughts of this darkened heart only causes distress and never brings happiness. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, మీరు మనసు పెట్టి ఆలోచించాలి. మరి you need to think about it ఏదో నా carefully. కర్మ 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 అని నెత్తుకొట్టుకోవడం కాదు. It's not about beating your head saying it's just my fate. ఏదో ఏనాడో చేసిన పాపం అని సర్దకపోవడం కాదు. It's not about settling for the situation saying it's some sin you have committed. కారణాలు పరిశుద్ధ గ్రంథం చూపిస్తుంది. The Bible shows the reasons. సజీవుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. The living God is talking to you. జీవాధిపతి అయిన ప్రభు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. The ruler of life is standing before ఆనాడు you. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందు వృద్ధి నొందాడు. On that day, Hezekiah prospered in every task he undertook. ఈనాడు ఆ మార్గాన మనం ఎందుకు నిలవలేకపోతున్నాం అనేది ఒక ప్రశ్న. Today, why we fail to stand firm that way is a question. మూడవ అనుభవం కూడా చెప్తానండి. I'll also tell you a third ఈ experience. దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే In the same book of Chronicles, 31వ అధ్యాయం 31st chapter, 21వ వాక్యాన్ని చదువుతున్నాను. and every work that he undertook in the service of the house of God and accordance with the law and the commandments, seeking his God, he did with all his heart and prospered. ప్రియులారా, ఈ వాక్యంలో In this verse, అతడు చేసిన ప్రతిదీ కూడా హృదయపూర్వకంగా చేశాడట. it is said that everything he did it with wholeheartedly. దైవ కార్యాన్ని హృదయపూర్వకంగా చేయడం. Doing a divine service wholeheartedly. మీరు 29వ అధ్యాయం 27వ వాక్యంలో చదువుతారు. You can read in the chapter 29 verse 27. యెహోవాకు స్తుతిగానము ఆరంభించెను అనే మాట చదువుతారు. You'll read the word saying the song of the Lord began. స్తుతిగానము ఆరంభించిన, If you sing songs of praise to God, దేవుని మందిరాన్ని శుభ్రపరిచిన, if you clean the house of God, దైవ కార్యక్రమం ఏది అతడు తలపెట్టి ఆరంభించినప్పటికీ కూడా whatever divine work he decided to start, ఏదో ఆచారంగా చేసిన వ్యక్తి కాదండి. he didn't do it ritualistically, చేయాలి గనుక చేస్తున్నాను అన్నట్లుగా కాదండి. not merely as a duty. బాధ్యతతో చేసి ముగించడం కాదండి. It's not simply finishing the task out with responsibility. బాధ్యతతో కాదు, Not out of responsibility. భారంతో చేశాడు. He did it with great ఇష్టపూర్వకంగా earnestness, చేశాడు. with pleasure. హృదయపూర్వకంగా చేశాడు. He did it wholeheartedly. అతని హృదయపూర్వకంగా చేసిన ఆ కార్యములను దేవుడు అంగీకరించి అతనిని ఆశీర్వదించాడు. God accepted, blessed him for his wholehearted efforts.
మరి ఈ రోజున దైవ భక్తినే కానివ్వండి, దైవ కార్యక్రమాలనే కానివ్వండి, Today, whether it's your devotion or divine work, మరి ఇష్టపూర్వకంగా మనం చేయగలుగుతున్నామా? are we able to do it with pleasure? హృదయపూర్వకంగా చేసి ఆశీర్వదించబడగలుగుతున్నామా? Are we able to do it and be blessed by doing wholeheartedly? దేవుని మందిరానికి We go to వెళ్తాము, the church వెళ్ళకపోతే పాస్టర్ గారు ఊరుకోడు గనుక, only because the pastor will be displeased. దేవుని సన్నిధిలో కానుక అర్పిస్తాము, We make offerings at church నలుగురు చూస్తున్నారు గనుక, ఇవ్వకపోతే బాగోదు గనుక. only because it won't look good ఇలాంటి ఆచార as people are సంబంధమైన watching వాటిని us. చేస్తున్నామే గాని We are doing such ritualistic things. ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేసిన ఆనవాలు మన దగ్గర కనిపిస్తున్నాయి. Can you see the signs that it was done voluntarily with sincere ప్రియమైన heart? సహోదరులారా, My dear ones, హిజ్కియా అభివృద్ధి చెందడానికి గల కారణం, the reason for Hezekiah's prosperity, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలలో అభివృద్ధి చెందడానికి గల కారణం, the reason why he got success in all his efforts, తాను వెళ్ళిన ప్రతి చోట అతను జయాన్ని పొందుకోవడానికి గల కారణం, the reason for his victory in every place he went. అతనిలో ఉన్న దైవ లక్షణాలు చూడండి ఎంత శ్రేష్టమైనవో. Look how wonderful the divine qualities in him are. నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను. I've spoken about 3 things. మొదటిది, First, అతడు తమ దేవునిని ఎరిగినవాడు. he knew his God. రెండవది, Second, దేవుని మందిరం యొక్క విలువను ఎరిగి ఆ మందిరాన్ని బాగు చేసిన వ్యక్తిగా కనిపిస్తాడు. he comes across as a person who knows the value of God's temple and repairs it. మూడవది, Thirdly, ఆ దైవ కార్యాలని హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లాడు అనేది మనకు లేఖనాలు చెప్తున్నాయి. the scriptures say that he did all those divine tasks with a sincere heart. మరి ఈ రోజున So today, మన కార్యాలు సఫలం అవ్వాలంటే, if our works are to be succeeded, మనం అభివృద్ధి చెందాలంటే, if we are to మనం prosper, దీవించబడాలి అని అనుకుంటే, if we are to be blessed, ఇలాంటి అవలక్షణాలని అలవర్చుకోవాలి. we should adapt such good qualities. ఈ శ్రేష్టమైన వాటిల్ని మనం వెంబడించాలి. We must follow these superior things. ఆనాడు That day, హిజ్కియాని ఆశీర్వదించిన దేవుడు the God who blessed Hezekiah మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. will also bless us. మనం అభివృద్ధి We చెందగలుగుతాము. will also prosper. మనము శ్రేష్టమైన ఈవులతో అలంకరించబడగలుగుతాము. We'll also be adorned with the best of gifts. ప్రభు కొరకై సాక్షిగా బ్రతకగలుగుతాం. And we will be able to live as testament to the Lord. ప్రార్థిద్దామా? Shall we pray? తల వంచి కళ్ళు మూయండి. Close your eyes and bow down. ఆశ్చర్యకరుడైన తండ్రి, Oh, wonderful Father, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, the Prince of Life, I offer my thanks to you. ఆనాడు హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు ఆయన అభివృద్ధి పొందాడు. On that day, Hezekiah prospered in all his efforts. కారణాలు ఏంటో మేము ధ్యానిస్తూ వచ్చాము నాయనా. We've been reflecting upon the reasons, oh Father. మిమ్మల్ని పూర్ణంగా ఎరిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. He appears to know you completely. దేవుని మందిరం మీద ఆసక్తి కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. He appears to be passionate about Lord's temple. దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా కనిపిస్తాడు. He appears as a person who wished for the God's temple to be holy. మందిరాన్ని శుభ్రపరిచిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. He appears as a person who cleaned the house of God. తాను చేసిన ప్రతి పని హృదయపూర్వకంగా చేసి ఆశీర్వదించబడ్డాడు. He was blessed because he did every task wholeheartedly. అలాంటి అనుభవాల్ని మేము అలవర్చుకోవడానికి సహాయం చేయండి. Help us to adapt to such qualities. అలాంటి సన్మార్గమునందు మేము నడవడానికి కృప చూపించమని I వేడుకొనుచున్నాను. pray for your grace to help us walk that path. ఇదిగో నా ప్రభువా, ఈ మాటలు వింటున్న వారిలో Everyone hearing these words, O Lord, ఎవరు ఓడిపోయి వాడిపోయి కృంగిపోయి ఉన్నారో, those who have lost, withered, and have broken, ఎవరు అపజయాలమయమై ఉన్నారో, those who have failed, వారినందరినీ దర్శించండి. please visit them all. ఓటమిని తొలగించండి. Take away failure. విజయ పదవులో నడిపించండి. Lead us into victory. కరుణా కటాక్షములు వారి మీద చూపించండి. Show your favor and mercy upon them, మేలు చేసి ఒక్కొక్కరిని దీవించమని that you may do good and bless every single నీ person, బిడ్డలు మీ పాదానికి అప్పగిస్తూ submitting your children at your feet. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. We pray and ask that in your name, Jesus. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. May God bless you all. మీ అందరికీ మరొక్కసారి మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. My heartfelt greetings to everybody on behalf of Hosanna Ministries once again. ఆమేన్.
Word of Grace messages, and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.